తెలంగాణ యాసలో డైవర్స్ను ఇడుపు కాగితం అంటారు. నిన్న ఒక సినిమా కూడా స్టార్ట్ చేసారు. తెలంగాణ యాసను కొందరు ట్రోల్ చేస్తారు. అవునండి, ఇడుపు కాగితం అనేటువంటి ఒక సినిమా కూడా కొత్తగా ప్రారంభించబడింది. మరి ఇడుపు కాగితం అంటే ఏంటో కూడా చాలామంది తెలియదు. ఇది తెలంగాణ భాషలో ఏంటంటే డైవర్స్ తీసుకోవడాన్ని అలా అంటారు. దీని మీద కూడా ఇప్పుడు భయంకరంగా ట్రోలింగ్ అనేది ప్రారంభం అయిపోయింది. నిజానికి సినిమా ఫీల్డ్లో ఏంటంటే అసలు ఇదివరకు పరిస్థితి ఏంటంటే తెలంగాణ వాడు అని చెప్తే చాలు, అసలు సినిమాలో తీసుకునేవాడు కాదంట. తెలంగాణ వాడు అని చెప్పగానే వద్దు అతను వెనక్కి పంపించేసేయండి అనేవాడు. ఎందుకంటే తెలంగాణ భాష అసలు ఎవరికి అర్థం కాదు. తెలంగాణ భాషని కూడా ఒక కామెడీగా చెప్పేవాళ్ళు. ఒక సినిమాలో కోటా శ్రీనివాసరావు రామాయణం చెప్తాడు, రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో. ఒక హోటల్లో క్లీనర్ కూడా రామాయణం గురించి చెప్తుంటాడు. ఏది తెలంగాణ భాషలో చెప్పినప్పుడు ఎగతాళిగా ఉంటుంది అనమాట. ఎగతాళి చేయడం కూడా చేస్తారు. ఇంకా విజయశాంతి గారు చూసే ఉంటారు ఆమె సినిమాలో. ఆమె మాట్లాడిన దాన్ని బట్టి అంతా అపహాస్యం చేయటము, చాలా ఎగతాళిగా చెప్పడం జరిగింది. అసలు తెలంగాణ కల్చర్ అంటేనే వారికి ఒక ప్రత్యేకమైన భాష ఉంది. భాష తెలుగు అయినప్పటికి కూడా ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది తెలంగాణలో. అంతేకాకుండా తెలంగాణలో ఏంటంటే తిట్టడము, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుకుంటారు, ఒకడి మీద ఒకడు దీన్ని తొక్కేస్తా అంటాడు, ఒకడేమో పొడి చేస్తా అంటాడు. ఇదివరకు ఎప్పుడు ఇటువంటి భాష లేదు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు. అప్పుడు విమర్శలు వేరే రకం ఉండేది. తెలంగాణలో ఏంటంటే నిజాయితీగా మనసులో ఉన్నది డైరెక్ట్గా చెప్తారు అనేది తెలంగాణ వాళ్ళకు ఉండేటువంటి పేరు. అందుకే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా చెప్పారు, నన్ను కోసినా నన్ను ముక్కలు చేసినా మీకు డబ్బులు రావు, అసలు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంత ఓపెన్గా కూడా ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ భాష అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి భాష, దాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. సో దీన్ని ట్రోల్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ మధ్యకాలంలో ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాష మాట్లాడే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇది మంచి పరిణామము. ఈవెన్ మంగ్లీ లాంటి సింగర్స్ కూడా, ఆమె ఆంధ్ర ప్రాంతం రాయలసీమ చెందినప్పటికీ అమ్మాయి అయినప్పటికీ కూడా తెలంగాణలో వచ్చి తెలంగాణ భాష మీద తెలంగాణ యాసతోటే మంగ్లీ కూడా బతుకుతున్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈరోజు బయట ఈ యొక్క ఫోక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అధిక శాతం కూడా తెలంగాణ బేస్ మీదే ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. తెలంగాణ డప్పు అనేది ఒక సెన్సేషన్ అనేటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. కేవలము డప్పు వీటితోటే వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి బాణీలు కట్టగలరు, సహజ సిద్ధమైనటువంటి పాటలు కూడా సృష్టించగలరు. కాబట్టి ఈ ట్రోలింగ్ను కూడా తెలంగాణ వాళ్ళు తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు. అంటే సార్ ఇప్పుడు జస్ట్ ఫస్ట్ లుకే రిలీజ్ అయింది, ఇంకా మూవీ రాలేదు, టీజర్ రాలేదు, ఏం రాలేదు, కానీ అప్పుడే ఎందుకు ట్రోల్ స్టార్ట్ చేశారు, ఎందుకు సెటైర్లు వేస్తున్నారు అనుకోవచ్చు, ఎందుకు తెలంగాణ యాస అంటే అంత చిన్న చూపు? తెలంగాణ వాళ్ళని తొక్కేయడానికి సినిమా ఫీల్డ్లో కూడా ప్రయత్నం జరుగుతున్నది అని కొంతమంది నాయకులు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. సినిమా ఫీల్డ్లో కూడా అది ఉంది. ఎందుకంటే ఇదివరకంతా తెలంగాణ వాళ్ళంటే అసలు అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు ఏదో బఫూన్లుగా, ఒక విలన్లుగా కూడా తెలుగు సినిమాలో అవకాశం ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళనేది ఏంటంటే కొంతమంది తెలంగాణ వాళ్ళు తాగి వస్తారు, కొంత ఇటువంటి స్వభావం వల్ల వాళ్ళ అవకాశాలు ఇవ్వట్లేదు అని కొంతమంది చెప్పినటువంటి విషయం. కానీ కొంతమంది అనేది అంటే లేదు, తెలంగాణ భాష మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడే భాష అసలు ఎవరికి అర్థం కాదు, అసలు అంతా మాట్లాడిన 10 నిమిషాలు మాడిన తర్వాత వాళ్ళు ఏం మాడారో అవతలవాడికి అర్థం కాదు, అందువల్లనే వాళ్ళని తీసుకోవట్లేదు అని సినిమా ఫీల్డ్లో కొందరు చెప్పడం జరుగుతున్నది. ఏదైనప్పటికీ తెలంగాణ వాళ్ళు మాట్లాడే భాష తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది కదా. కాబట్టి వాళ్ళు తీసినటువంటి సినిమా తెలంగాణలో మటుకు సూపర్ హిట్ అవుతుంది. ఆంధ్రాలో హిట్ అవ్వకపోయినా తెలంగాణ సినిమా తెలంగాణలో ఆడుతుంది. సో తెలంగాణ వాళ్ళందరూ కూడా చూడాలి.